నిర్ధారణపై విచారణ కొనసాగుతుందని కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న 2 స్కానింగ్ మిషన్లను సీజ్ చేసిన విషయంలో విట్టం నడిపిడి సిద్దిరాములు ఆయన దగ్గర పనిచేసే పృథ్వీలకు నోటీసులు జారీ చేశామన్నారు. సీజ్ చేసిన ఒక మిషన్ సిద్దిరాములు కొడుకు డాక్టర్ ప్రవీణ్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యిందని, మరొక మిషన్ ఎవరి పేరున ఉందో విచారణ చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ మిషన్లను ఉపయోగించాల్సి ఉందని పేర్కొన్నారు. రాజంపేటలో లింగ నిర్ధారణ ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు. సిద్దిరాముల వద్ద పనిచేసిన వాళ్లే మొబైల్ టీమ్గా ఏర్పడి ఇళ్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారని తెలిపారు. లింగ నిర్ధారణ కట్టడి విషయంలో తమ శాఖలో ఎలాంటి లోపం లేదని, ప్రజల్లో అవగాహన వస్తే తప్ప దీనిని కట్టడి చేయలేమని అన్నారు. డాక్టర్ సిద్దిరాములపై నమోదైన కేసులో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ప్రశ్నకు బదులిస్తూ తాను ఆ సమయంలో లేనని తెలిపారు. గతంలో కేసులు నమోదు చేసి సమన్విత ఆసుపత్రిని సీజ్ చేస్తే చట్టంలో ఉన్న లొసుగుల ద్వారా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని రిలీజ్ చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ సుమిత్రా నాయక్, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. गाड़ीता ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒక మగ పిల్లడు. ఆ డాటా ఉంటుంది. దాని తర్వాత ఆమె కన్సెంట్ ఉండాలి. ఆమె సంతకం లేకుండా మనం స్కానింగ్ చేయకూడదు. కన్సెంట్ తర్వాత రేడియాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ కూడా స్కానింగ్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ రేడియాలజిస్ట్. బికాస్ ఆమె 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకున్నదంతా ఆమె దాని గురించే కాబట్టి ఆమె సంతకం కూడా ఉండాలి. స్కానింగ్ చేసిన తర్వాత స్కానింగ్ ఎందుకు చేస్తున్నామనే ఇండికేషన్ దాంట్లో ఉండాలా. తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత ఫైండింగ్స్ ఏంటి ఉండాలా. ఒక్కోసారి ఏమవుతుంది, ఏమైనా కంజనటల్ అబ్నార్మాలిటీస్, బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి కూడా ఆమె మళ్ళీ డాక్టర్ దగ్గర పంపించిన తర్వాత నిజంగా డాక్టర్ ఎఫ్టీపీ ఇప్పుడు ఒక్కోసారి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎఫ్టీపీకి అడ్వైస్ చేస్తాము, చేయము అని లేదు. కానీ పక్కడబందీగా ఆ ఎఫ్ ఫామ్లో అవన్నీ రాసి ఉంటాయి. సో ఇలాంటి ఎఫ్ ఫామ్స్ ఎన్ని ఆడిట్ చేశారు, మనం వెళ్ళినప్పుడు ఒక ఫెసిలిటీకి జస్ట్ వెళ్ళడం కాదు. ఈ ఎఫ్ ఫామ్స్ కూడా ఇప్పుడు ఒక నెలలో కొన్ని స్కానింగ్ సెంటర్స్ ఏంటి, రోజుకు ఒక 5 చేయొచ్చు, కొన్ని స్కానింగ్ సెంటర్స్ 30 చేయొచ్చు. ఒక నెల అయ్యేటప్పటికి ఏమైంది, మేబీ 150 అయినాయో లేకపోతే 20 అయినాయో 30 అయినాయో. కానీ ఖచ్చితంగా మనం ఒక 25% ఆఫ్ ద ఎఫ్ ఫామ్స్ ఆడిట్ చేసినప్పుడు అది కరెక్ట్గా ఫిల్ అయ్యిందా లేదా, అయిన తర్వాత స్కానింగ్ వరకు అయ్యింది, చేశారు, మీరు రిపోర్ట్ ఇచ్చారు, అయిపోయిన తర్వాత కూడా మనము ఆ డాటా వాళ్ళంతా సేవ్ చేసి ప్రతి మంత్ ఎండింగ్లో డిఎంఎన్హెచ్ ఆఫీస్కి తీసుకొచ్చి నేను ఈ నెల ఇన్ని నెలలు స్కానింగ్స్ చేశాను అని చెప్పి సంతకం తీసుకోవాలి. సో దట్ వాళ్ళు చేసుకుని మాత్రమే కాదు, మన దగ్గర కూడా ఒక ప్రూఫ్ అన్నమాట. సో ఈ నెల మేము 150 స్కాన్లు చేసాము. దాంట్లో వాళ్ళ పేరు, మళ్ళీ దాంట్లో ఆ రిజిస్టర్లో కూడా పేరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆమె ఎల్ఎంపీ ఏంటి, ఆమె ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక అట్ ద లెవెల్ ఆఫ్ ద ఫెసిలిటీ. దీని తర్వాత ఏం చేస్తాం, మనము ఏవైతే కేసెస్ వచ్చాయో ఆ కేసెస్ని మనం ఏ గ్రామంలో ఉన్నాయో వాళ్ళు ఏ ఏజెన్సీ పరిధిలో వస్తున్నాయో చూసుకొని దాన్ని ఫాలో అప్ చేయాలి. అంటే నిజంగా ఎస్పెషల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ముందు ఒక ఆడపిల్ల ఉన్నవాళ్ళు లేకపోతే 2 ఆడపిల్ల ఉన్న వాళ్ళే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఫాలో చేసి నిజంగా డెలివరీ అయ్యిందా లేదా, డెలివరీ అయ్యింది ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అబార్షన్ అయ్యింది అని అంటే ఎందుకు అబార్షన్, ఎవరు చేసిండ్రు అబార్షన్, ఎక్కడ చేసిండ్రు అబార్షన్, ఇదంతా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము, అవేర్నెస్ క్యాంపెయిన్ చేసాము. నాట్ ఓన్లీ మన గవర్నమెంట్ వాళ్ళకి కాదు, మేము స్టేట్ లెవెల్లో ఆల్ ఓవర్ ద ఎంటైర్ స్టేట్ ప్రైవేట్ డాక్టర్స్ కూడా పిలిచాం. బికాస్ డాక్టర్లకు తెలియాలి మీరు ఏం చేయాలా అని చెప్పినట్టుగా. సో దిస్ ఈజ్ వాట్ ఇవన్నీ మేము మార్పులు చేస్తున్నాము. అదే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా మాకు ఒక మానిటరింగ్ కమిటీ ఉంది. స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీలో ఏం చేశాము, మన గవర్నమెంట్ డాక్టర్స్ తీసుకున్నాము, హూ ఆర్ ద మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్ కొంతమందిని, అలానే ప్రైవేట్ వాళ్ళని కూడా తీసుకున్నాం. ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తే మనమే సెపరేట్గా ఉండకూడదు, ప్రైవేట్ వాళ్ళు. అలాగే ఫాక్సీ మెంబర్స్ ఉన్నారు, అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా, అదంతా గైనకాలజీ వాళ్ళ ఒక సొసైటీ అన్నమాట. దాంట్లో నుంచి ఐఎంఏ నుంచి వీళ్ళందరినీ కలిపెట్టడం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వి ఆర్ డూయింగ్ ఇంప్రూవ్
జెండర్ సెక్స్ రేషియో ఇలాంటి ప్రాబ్లం జరగకుండా కమ్యూనిటీలో ఉండడానికి దిస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ వి ఆర్ టేకింగ్ ఫ్రమ్ అవర్ స్టేట్. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సబ్మిట్. ఎందుకంటే మీరు క్రిమినల్ కేసు అని అడిగారు కదా, 40 ఉన్నాయని చెప్పారు కదా, ఎన్నికలు కూడా 29 ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. 29లో ఇప్పుడు 1 నుంచి 50 అండి. 10% అంటే ఎన్ని చేయాలంటే ఫెసిలిటీస్ 10% చేయాలి. ఎన్నికల ఫెసిలిటీ 29 30 అనుకుందాం, అంటే 3 ఫెసిలిటీస్ చేయాలి. అంటే జనవరిలో వాళ్ళు ఎన్ని చేశారు? కామారెడ్డి జనవరి మొత్తం 40 ఇన్స్పెక్షన్స్ కండక్టెడ్. టార్గెట్ 45లో వాళ్ళు మొత్తం 29 ఇన్స్పెక్షన్స్ చేశారండి. 64% పనిచేశారు. సో దే ఆర్ చేస్తున్నారు. ఎలాంటి చర్యలు ఆల్రెడీ మనం ఇమ్మీడియట్ గా టైం డిలే అనేది లేకుండా ఇమ్మీడియట్ గా మనం జడ్జి గారి ముందు మనం కేసుని మనం ప్రజెంట్ చేసాం. మనము ఏ మాత్రం డిలే జరగకుండా, యూజువల్ గా ఏమవుతుంది కొంచెం డిలే జరుగుతూ ఉంటుంది కదా, అలా లేకుండా ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వర్క్ ఉండే మార్నింగ్ 3:30 వరకు కూడా ఈ మొత్తం సీజ్ కార్యక్రమం జరుగుతూనే ఉండేది. శనివారం మార్నింగ్ 3:30 వరకు ఉన్నారు, ఫీల్డ్ లోనే ఉన్నారు డిఎంఎన్హెచ్ వాళ్ళు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మళ్ళీ మార్నింగ్ 10:30కి వెళ్ళి జడ్జి గారిని కలిసి మావన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటే చూడాలి. సో జడ్జి గారిని కలిసి మళ్ళీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపాయింట్మెంట్ 12:30కి వస్తే 12:30 కూర్చొని జస్ట్ ఇమాజిన్ మార్నింగ్ 3:30 వరకు చేసి మళ్ళీ 10:30 నుంచి మళ్ళీ 4 వరకు మేము కోర్టులోనే ఉన్నామండి. బికాస్ ద ప్రొసీజర్ ఈస్ లైక్ దట్. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ రోజు జడ్జి ఇప్పుడు మళ్ళీ కోర్టుకే మళ్ళీ మేము వెళ్ళాలి. అక్కడ మన పరిధిలో ఏమీ లేదు. మేము ఎంతవరకు చేయాలో అంతవరకు మేము సెర్చ్ చేసాము, సీజ్ చేసాము, పట్టుకున్నాము. మా నెక్స్ట్ కర్తవ్యము జడ్జి గారికి కోర్టుకు అప్పచెప్పడమే. ఇంకా నెక్స్ట్ అంతా కోర్టు తీర్మానం, ఏం చేసినా కోర్టు తీర్మానం. గతంలో ఇంతకుముందు సామాన్య హాస్పిటల్ మీద ఒక స్టోర్ రూమ్లో ఆ యొక్క మిషన్ అది మనకి హిటాచి మెడికల్ సిస్టమ్ SN నెంబర్ M00447L1 అనే హిటాచి మెడికల్ సిస్టమ్ యొక్క స్కానింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చింది. సో దానికి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి ఎలాంటి పత్రాలు కూడా లేవు. దానికోసం ఎంక్వైరీ చేస్తున్నాము. సో వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క దీనికి కారణమైన ఈ విట్టం నడిపి సిద్ధిరాముల్ని తర్వాత దేవుని పృథ్వీని మేము ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇంట్రాగేట్ చేసేసి వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా నోటీసెస్ ఇష్యూ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టులో శనివారం రోజు మనకి 4 o'clock వరకు కోర్టులో మన యొక్క అసిస్టెంట్ పీపీ గారికి ఈ యొక్క సబ్మిషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మిషన్స్, సీజనరీ మిషన్స్ ముందే ఉన్నాయి, 2 స్కానింగ్ మిషన్స్. సో దీన్ని మనము ప్రతిపాదనతో అనుస్తున్నాం కాబట్టి మనకు లింగ వివక్షణ ఉండవద్దు.